హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, ఫస్ట్ మనము ఒక బౌల్లోకి కొంచెము వేప నూనె కానీ వేప నూనె లేదు అనుకుంటే కొబ్బరి నూనె కానీ తీసుకొని కొంచెము ఆ బౌల్లో పసుపు కూడా వేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ అయ్యేలాగా ఒక స్పూన్ సహాయంతో అయితే మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత వేడిగా ఉన్న పెనం పైన ఈ పసుపు ఆయిల్ని అయితే వేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనము ఒక ఆలుగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. రౌండ్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని అయితే బాగా కాల్చుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పుతూ ఆలుగడ్డల్ని బాగా కాల్చుకోవాలండి. ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఇప్పుడు మనము వీటిని ఏం చేయాలంటే, మనకి ఎప్పుడైనా పడినప్పుడు మోకాలు నొప్పులు పట్టేస్తాయి కదండి, నొప్పి పడుతుంది. అంతేకాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా సరే మోకాలు నొప్పులు అలా ఉంటాయి కదండి, ఎమర్జెన్సీగా మీకు వచ్చాయి అనుకున్నప్పుడు హాస్పిటల్కి మనం అప్పటికప్పుడే వెళ్ళలేము. అలాంటప్పుడు ఈ రెమెడీ యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మోకాలకి ఈ విధంగా వేడిగా ఉన్న ఆలుగడ్డలను పెట్టేసి ఒక క్లాత్తో కట్టేయండి, చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ వచ్చేసి. మరొక టిప్ వచ్చేసండి, ఇప్పుడేమో మనము చిన్న కప్పుతో కొబ్బరి నూనె తీసుకొని గ్యాస్ పైన అయితే పెట్టి ఇంకా అది వేడి చేయాలండి. అది వేడి అయింది అనుకున్నప్పుడు ఇందులో వచ్చేసి 2 స్పూన్లు మెంతులు వేసుకొని వేయించుకోవాలండి. ఇది మనకి ఎల్లోగా ఉంటాయి కదండి మెంతులు, ఇవి కొంచెము నల్లగా అయ్యాయి అనుకున్నప్పుడు అయితే మనము ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఆయిల్ని అయితే చల్లారి పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ మెంతులు అయితే కొంచెము కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడైతే నేను ఆపేసి చల్లారి పెడుతున్నానండి. ఇది నూనె చల్లారింది అనుకున్నప్పుడు ఇప్పుడైతే ఆయిల్ని మనము వడగట్టుకోవాలండి. ఈ ఆయిల్ని ఏదైనా బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే, రేపు తలస్నానం చేస్తున్నాము అనుకున్నప్పుడు ఈరోజు మార్నింగ్ అయితేనండి మనము బాగా తలకు పట్టించేసి పొద్దున్నే కానీ తలస్నానం చేసేయండి, హెయిర్కి ఉన్న ఎలాంటి ప్రాబ్లం అయినా సరే తగ్గిపోతుందండి. డాండ్రఫ్, ఇంకా హెయిర్ రాలిపోవడము, అంతేకాకుండా ఎంటుకలు చిట్లిపోవడము, ఇట్లా అన్నిటికీ సొల్యూషన్ అనమాట. హెయిర్ చాలా బాగా పెరుగుతుంది కూడా అండి ఈ విధంగా చేయడం వల్ల. వీక్లీ 3 టైమ్స్ ఈ విధంగా మనం ఆయిల్ పెట్టుకున్నా కూడా హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుందన్నమాట. మరొక హెయిర్ టిప్ అండి, ఒక చిన్న గ్లాస్లోకి కొంచెం నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో అయితే 2 స్పూన్లు అయితే మనము మెంతులు వేసుకొని ఫుల్ నైట్ అయితే బాగా నానబెట్టేయాలండి. దాని తర్వాత అయితే వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతాయి కదా, ఆ నీళ్ళు అయితే మనము వడగట్టుకొని బాగా మనము ఈ మాడుకు అనేది పట్టించేయాలండి. ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ మనము పత్తి కానీ డిప్ చేసుకొని బాగా మాడుకు పట్టించేసి అరగంట తర్వాత స్నానం చేస్తే అండి హెయిర్కి మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. చుండ్రు ఉండదు, అలాగే హెయిర్ ఫాల్ అవ్వదు, ఇంకా హెయిర్ సమస్యలు ఎలాంటివి ఉన్నా సరే అండి అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. మనము హెయిర్ బాగా పెరగట్లేదని పెద్ద పెద్ద షాంపూస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఇలా మన వంటింట్లో ఉన్న ఈ మెంతులతోనే మనము హెయిర్ని చాలా బాగా గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. మరొక టిప్ వచ్చేసండి, మన ఇంట్లో కొబ్బరి బాగా కుళ్ళిపోయింది, ఈ విధంగా పాడైపోయింది అయితే ఉండనే ఉంటుంది కదండి. ఇలా పాడైపోయిందని చెప్పేసి వీటిని అయితే మనము పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ పాడైపోయిన కొబ్బరిని వేసేసి కొబ్బరి లోపల నల్లగా మచ్చలు పడి అవన్నీ ఉంటాయి కదండి, దాన్ని అయితే చేత్తో బాగా గీకేసి వాష్ చేసేసుకోవాలన్నమాట. వాటర్ తగలగానే ఆ కొబ్బరిలో ఉన్న నల్లదనం అంతా పోతుందండి, ఈజీగానే క్లీన్ చేసేయచ్చు అనమాట. ఇంకా కొబ్బరిని అయితే క్లీన్ చేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. దాని తర్వాత ఒక మిక్సీ జార్లో కొబ్బరి కొన్ని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇంకా ఈ కొబ్బరి పాలు అయితే మనము ఒక క్లాత్ వేసుకొని వడగట్టే గరిటెలో ఈ విధంగా క్లాత్ వేసుకొని వడగట్టుకోవాలండి. మనము ఈ కొబ్బరి అయితేనండి పడేస్తూ ఉంటాము, వంటలకు కూడా వేయలేమన్నమాట, స్మెల్ వస్తుందేమో అన్నట్లు. ఇంకా అలా పాడైపోయింది కదా అని చెప్పి పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా దీన్ని మనము ఇప్పుడు ఈ విధంగా అయితే చేసుకొని కొబ్బరి నూనె అయితే చేసుకోవచ్చండి. ఈ కొబ్బరి నూనె అయితే మనము దీపాలకి, అంటే దీపం పెడతాం కదండి ఇంట్లో, ఆ దీపాంతులకు వేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా చేసిన కొబ్బరి నూనెని బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఏ విధంగా చేసుకోవచ్చు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడైతే నాకు ఇన్ని కొబ్బరి పాలు వచ్చాయండి. ఇప్పుడైతే నేను గ్యాస్ పైన ఒక పెద్ద బౌల్ అయితే పెట్టుకున్నాను.
ఇప్పుడు ఈ పాలు కూడా పోసేసానండి. కొబ్బరి పాలు పోసిన తర్వాత మనమైతే గరిటెతో అస్సలు తిప్పకూడదండి. సిమ్లో పెట్టేసి అలాగే వదిలేయాలన్నమాట. వదిలేస్తే ఈ విధంగా అవుతుంది ఒక 20 నిమిషాలకి. దాని తర్వాత కొంచెం మనము ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా అయితే తులసి ఆకులు తీసుకొని అలా తుంచి అయితే ఇందులో అయితే వేసేయాలండి. తులసి ఆకులు ఇందులో వేయగానే మనకి ఆయిల్ అనేది బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా తీసేస్తుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడైతే మనము ఆయిల్ అయితే ఇప్పుడు వడగట్టేసుకోవాలండి. ఈ వడగట్టే గరిటెలో ఏదైనా క్లాత్ వేసుకొని కూడా మనమైతే గట్టిగా పిండుకుంటే ఆయిల్ అంతా వస్తుందన్నమాట. దాని తర్వాత వడగట్టిన ఆయిల్లో కొద్దిగా అయితే నేను కర్పూరం వేసానండి. ఇంకా బ్యాడ్ స్మెల్ అయితే రానే రాదనమాట. తలకు కూడా పెట్టుకోవచ్చు, అంతేకాదు దీపాంతులు కూడా వేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ అయితే రాదనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనకి పెద్దవాళ్ళు ఉంటారు కదండి మన ఇంట్లో, వాళ్ళకైతే జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అంటే వయసు పైబడిన వాళ్ళకి ఇలా జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. అంతేకాదు అరికాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు ఇలా అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఒక గరిటెలోకి కొంచెం వేప నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని అయితే బాగా హీట్ చేయాలండి. బాగా హీట్ అయింది అనుకున్నప్పుడు కొంచెము ఒక కర్పూరం బిళ్ళ అయితే ఆ ఆయిల్లో వేసుకోవాలి. ఆ వేడికైతే కర్పూరం అనేది కరిగిపోతుందండి. దాని తర్వాత ఇంకా మనము ఎక్కడెక్కడ మనకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయో అక్కడంతా ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. అది కూడా గోరువెచ్చగా ఉన్న నూనెనైతే మనము కాళ్ళకైతే ఈ విధంగా అప్లై చేయాలండి. అంటే జాయింట్ పెయిన్స్ మీకు ఎక్కడెక్కడ వస్తున్నాయో అక్కడంతా అప్లై చేసుకోవాలన్నమాట. అరికాళ్ళు ఇంకా మిడిల్ నొప్పులు కూడా వస్తాయండి. మిడిసిలో నొప్పులు అంటారు. ఆ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ని బాగా కాళ్ళంతా అప్లై చేసేసి ఒక 5 నిమిషాలు అయితే బాగా మసాజ్ చేసుకోవాలండి. కాళ్ళనైతే మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట. ఇందులో మనం కర్పూరం వేసాం కదండి, నొప్పులను అంతా మంచి రిలీఫ్ ఇస్తుందన్నమాట ఈ కొబ్బరి నూనె. అంతేకాకుండా కర్పూరము ఇదంతా మీకు పెయిన్స్ నుంచి ఉపశమనం అయితే కంపల్సరీ దగ్గుతుందండి. మనం ఏదైనా పెయిన్ వచ్చింది అనుకున్నప్పుడు అప్పటికప్పుడే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళలేం కదండి. అలా వెళ్ళలేనప్పుడు ఈ విధంగా చేసుకొని కొంచెం రిలీఫ్ వచ్చింది అనుకున్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఇంకా పెద్ద వాళ్ళకి ఇంకా తరచూ నొప్పులు అనేటివి వస్తూనే ఉంటాయి కదండి. వాళ్ళు ఉపశమనం పొందడానికి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత అండి ఒక బకెట్లో అయితే మనము గోరువెచ్చని వాటర్ అయితే తీసుకోవాలండి. గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళు అయితే తీసుకొని అందులో అయితే ఒక స్పూను ఉప్పు, ఒక నిమ్మ చెక్క అయితే ఇందులో పిండుకోవాలండి. ఇందులో పిండేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము మన కాళ్ళను అయితే తీసి ఈ బకెట్లో అయితే పెట్టేయాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్నానంటే అండి ఒక 10-15 నిమిషాలు కానీ వేడి నీళ్ళలో కాళ్ళు కానీ పెట్టారనుకోండి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి అకస్మాత్తుగా నైట్లో కానీ పెయిన్స్ ఎక్కువ అయిపోయినాయి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఫుల్ ప్రాసెస్ అయితే చేయండి, చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేయండి, దాని తర్వాత కాళ్ళకు మసాజ్ చేసి దాని తర్వాత ఇలా వేడి నీళ్ళల్లో పెట్టుకోండి, మంచి రిలీఫ్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే